నమస్తే. మంది వచ్చరికి కేకే సర్వీస్ అధినేత కేకే గారు సార్. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇంత పూర్తిగా మద్దతుగా టీడీపీకి వెళ్ళే ఉంది మీ సర్వే మొత్తం, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మీరు తీసుకున్నారా? టీడీపీకి వెళ్ళే ఉంది, వైసీపీకి వెళ్ళే ఉంది కదా సార్. అది ఏ కల్లే ఉంది మనకు అనవసరం. మనం చెప్పింది కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి, ఓట్లు ఎటు వేస్తున్నాయి చెప్తున్నాం. రిజల్ట్ ఎటువైపు ఉన్న ఉండేది తెలియపరుస్తాం. అంటే 175 నియోజకవర్గాల్లో లేకపోతే రకరకాల విధానంలో మనం సర్వే చేసినప్పుడు ఈ విధంగా వెళ్తుందని, ఒకవైపు వెళ్తామని లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ తీసుకున్నాం కదా, అప్పుడు టీడీపీకి అని తీసుకున్నాం. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 150 వస్తాయి. నా మాట కాదు, బయట ప్రజలు ఖచ్చితంగా అంటారు. మిమ్మల్ని అంటలేదు, అదే ప్రజల క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ జనాలు కామెంట్స్ కూడా అంటుంటారు మామూలుగా, కామెంట్స్ మొత్తం అన్ని టీడీపీకి అమ్ముడు పోయారని లేకపోతే పైసా. ఇప్పుడు అమ్ముడుకోదంటే నెంబర్లు కరెక్ట్ రావు కదా. మీరు ఒకటి నెంబర్లన్నా కరెక్ట్ అవ్వాలి, లేదా అమ్ముడన్నా పోయి మొత్తం అబద్ధమై ఫుల్ రివర్స్ అయిన వాళ్ళు. నెంబర్స్ ప్రతిసారి కరెక్ట్ అవుతాయంటే వాళ్ళు అమ్ముడు ఎలా పోతారు? అంత తేలిగ్గా అమ్ముడు పోయే వాళ్ళు బయట దొరుకుతారు, కానీ నా దగ్గర అట్లాంటి కష్టం అండి. అంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో మీరు అంటే బయట లాస్ట్ టైం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పడింది. సో ఈసారి కూటమికి పడి ఉంటుంది అంటారా మీరు చెప్పేది? చెప్పాను సార్, కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది అని క్లిస్టర్ క్లియర్ చెప్పినప్పుడు అది దాని 100% దాని యాడెడ్ వచ్చింది అంటే ఆబ్వియస్గా దాని మీద ఎఫెక్ట్ ఉన్నట్టే కదా. మంత్రులు గెలవరంటారా? అసలు ఏ మంత్రి గెలిచేదానికి ఆస్కారం లేదు సార్ మొత్తం రాష్ట్రంలో. ముఖ్యంగా బయట ఏమంటున్నారంటే స్త్రీలు ఓట్లు అధికంగా వైఎస్ఆర్సీపీ చెప్పినప్పుడు ముఖ్యమంత్రి ఎక్సెప్షన్ ఇచ్చారు. రైట్. అంటే ఇప్పుడు ఈసారి ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు ఓట్లు అధికంగా ఎక్కువ పడ్డాయి అంట వైఎస్ఆర్సీపీ. దానికి మీరు ఏం చెప్తారు? అంటే స్త్రీలు అంటే వస్తున్నప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి సార్. పంజాబీ డ్రెస్ చేసుకున్న స్త్రీలు వైఎస్ఆర్సీపీకి, శారీ డ్రెస్ చేసుకున్న వస్తున్నారు. అప్పుడు మనం చెప్పొచ్చు ఈ లైన్లో అంతా పంజాబీ డ్రెస్ చేసుకున్నా మనం రాసుకోవచ్చు అనమాట. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి, లేదా చీర కట్టుకులంతా టీడీపీ. కానీ స్త్రీలు వస్తున్నప్పుడు వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్తోనో, లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందులతోనో, లేకపోతే వాళ్ళకున్న సమస్యలనో, వాళ్ళకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల వ్యతిరేకతను ఇట్టు వస్తారు. చూసి మనం చూడంగా స్త్రీలు వస్తున్నారు, ఈ స్త్రీలంతా మన వైఎస్ఆర్సీపీ వాళ్ళని అనలేం కదా. సో అది ఉండదండి. వృద్ధులు కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి చేశారంట. ఎందుకంటే ఇంటికి తెచ్చి పింఛన్ ఇస్తున్నారు కాబట్టి. సో డెఫినెట్గా ఆ చేతికి డబ్బులు వస్తున్నాయని వాళ్ళు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గెలిస్తే మళ్ళీ మనకు పింఛన్ వస్తాయనే ఉద్దేశంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తీసారి ఓటేశారంట. సో దాన్ని మీరు ఎలా వివరిస్తారు? మన ఇప్పుడు వీళ్ళేం కదా సార్, ఏ పార్టీ అయినా కానీ మన వాళ్ళు పింఛన్ ఇచ్చారని, లేకపోతే మన వాళ్ళు ఇది కట్టారని చెప్పి ఇచ్చే అమౌంట్ వాళ్ళ జోబిల్లోంచి ఎవరెవరని క్లిస్టర్ క్లియర్గా ఉంది. సో ఓవరాల్గా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఈ రోజు మనకు ఆయన చెప్పి వేయాలనుకుని వేస్తారు. అట్లా వైఎస్ఆర్సీపీకి వేస్తారు కూడా. ఇప్పుడు చెప్పాం కదా 35% ఉంది అనుకున్నాను. 35% వైఎస్ఆర్సీపీకి వేసినట్టే కదా. బట్ కొద్దిగా షిఫ్ట్ అయిన తర్వాత 10-15% దాటేసింది అనుకోండి, మెజారిటీ ఓటర్ స్థానాలు మారుతాయి. అంటే ముఖ్యంగా మీరు ఇందా చెప్పారు విజయనగరం కూడా ఒక్కటి రోజు గెలని చెప్పారు. ముఖ్యంగా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఓటమి ఎరుగున నాయకుడు ఆయన. సో అలాంటి వ్యక్తికి కూడా మీరు నెగిటివ్ చెప్పారండి, దాన్ని ఎలా చూసుకోవచ్చు? నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు సార్. ఓవరాల్గా ఆయనకున్న పరిస్థితుల్లో విజయనగరంలో కూడా జరిగేదని కాసుకుంది. లాస్ట్ టైం విజయనగరం క్లీన్ స్వీప్ చేస్తాను ఫస్ట్ టైం చెప్పింది నేనే. విజయనగరం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మామూలు నెట్లో కూడా వీడియోలు మీకు అలాగే ఉంటాయి. విజయనగరం మీద కేకే అని చెప్పారండి, చూడండి. సో విజయనగరం ఇప్పుడు రివర్స్ అవుతుంది, అంతే తేడా. విజయనగరం ఆబ్వియస్లీ స్ట్రాంగ్ టు వైఎస్ఆర్సీపీ బెల్ట్. థ్యాంక్ యూ. ఫైనల్ ఒక మాట చెప్పండి, చెప్తారు. ఫైనల్ ఒక మాట చెప్పండి. ఫైనల్గా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. ఆబ్వియస్గా మీకు రిజల్ట్స్ కనపడుతున్నాయి. మీకు మార్జినల్ 15% పైన డిఫరెన్స్ ఉంటుంది. జనసేన పోటీ చేసినట్టు 21 స్థానాల్లో 21 స్థానాల్లో గెలుచుకుందానికి 100% ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, డెఫినెట్గా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది డెఫినెట్గా ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా టీడీపీ పోటీ చేసి 144 స్థానాల నుంచి 133 స్థానాలు డెఫినెట్గా టీడీపీ అయితే కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాలు ఖచ్చితంగా మళ్ళీ జనసేన 21 ఖచ్చితంగా జనసేన మళ్ళీ 21 డెఫినెట్గా సాధించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన చాలా తక్కువ అంచనా ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే 175 అన్నారు. బట్ దీన్ని జనసేన నాయకులు గట్టిగా స్ట్రాంగ్గా తీసుకుని డెఫినెట్గా 21/21 అంటే 21 స్థానాలకి 21 స్థానాలు కొట్టే విధంగా జనసేన ఈసారి అయితే గట్టిగా పోటీ చేసిందని కేకే గారు చెప్తారు. సో కెమెరామెన్ ముఖేష్ గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్. ఇలా లాట్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయని కానీ ఎక్కువ మహిళలు వస్తే ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ వైసీపీకే పడింది అనేది, లేదా టీడీపీకి పడింది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ కాదు అనుకుంటున్నాను సార్. లాస్ట్ క్వశ్చన్, ఈ బీజేపీ లాస్ట్ మినిట్లో దాకా పొత్తులోకి వెళ్దామా వద్దా అన్న క్లారిటీ లేదు. లాస్ట్ మినిట్లో వచ్చారు. వాళ్ళు వచ్చింది ప్లస్ అయిందా మైనస్ అయిందా? టీడీపీ జనసేన అయితే వేవ్ బాగుంది, వీళ్ళు యాడ్ అయిన తర్వాత ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఒకవేళ ప్లస్ అయితే వీళ్ళు ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోగలిగారు? ఈ డీజీపీ మార్చారు కానీ సిఎస్ని మార్చలేదు. స్టిల్ మనం ఇన్సిడెంట్స్ చూసాం, మాచర్ల ఇవన్నీ చాలా, పొంగనూరు చాలా ఏరియాస్లో చూసాం. ఇదేమైనా ఇంపాక్ట్ అయిందా? బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ వచ్చిందా కూటమికి? అంటే ఇనిషియల్లీ బీజేపీ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే లేట్గా జాయిన్ అయింది సార్. అప్పటికి జనసేన, వైఎస్ఆర్సీపీ హై లీడర్ నుంచి కార్యకర్తల వరకు ఎంతో కొంత మింగిలేదు. మోస్ట్లీ 70% బీజేపీ వచ్చే సమయానికి. అది చివరి వచ్చేసరికి 90% మిక్స్ అయి ఉంటారు. బీజేపీ పక్కన పెడితే జనసేన, వైఎస్ఆర్సీపీ. బట్ బీజేపీ ఇనిషియల్గా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సమ్ ఓట్ బ్యాంకింగ్ కొద్దిగా తగ్గు ఉంటుంది. అంటే దాంట్లో మెజారిటీ సెక్షన్ అంటే మైనారిటీ సెక్షన్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు చేసిన శాంపుల్ సైజెస్ సర్వేస్ పరంగా
ఇప్పుడు ఏపీ పీపుల్ అందరూ డెవలప్మెంట్ కని వేశారా ఓటింగ్, లేదు ఈ పథకాలను చూసి ఓటింగ్ వేశారు? అంటే మేజర్ ఓట్ బ్యాంకింగ్ షిఫ్టింగ్ లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, ఈసారి కూడా అదే చెప్తున్నాను. మేజర్ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 10 మంది అటు సైడ్ వేసిన వాళ్ళు ఇటు సైడ్ వచ్చారనుకోండి, చాలా ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు సీట్లలో చాలా తేడా వస్తుంది. బట్ స్టిల్ వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి ఉంటుంది. ఆబ్వియస్గా మేజర్ అడ్వాంటేజ్ కూటమి కట్టడం వల్ల ఆబ్వియస్గా మీకు శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు, ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు మేజర్ సెక్షన్ ఒక అడ్వాంటేజ్ అయింది. ఎమోషనల్గా ఒకసారి కూటమి కట్టేసరికి గెలుస్తామా లేదా డౌట్గా ఉండేది కూడా మామూలుగా మొత్తం గ్రూప్లో కాన్ఫిడెన్స్ రాగలిగింది, మనం కొట్టగలం, మనం ముందుకెళ్ళగలం అనే కాన్ఫిడెన్స్ రాగలిగింది. అది అడ్వాంటేజ్. ఈ ఓట్ బ్యాంకింగ్ టర్నింగ్లో మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ నుంచి ఇచ్చినటువంటి కూటమికి తరఫున వచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ అది పక్కన పెడితే, కూటమి అనే కాంబినేషన్ పక్కన పెడితే, అంటే రోడ్లు బాగలేవు 1% వెళ్ళింది, లేదా లిక్కర్ ఇష్యూస్ 1% వెళ్ళింది, ఉద్యోగస్తుల్లో కొంచెం వ్యతిరేకత ఉంది 1% వెళ్ళింది, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు 1% వెళ్ళింది, లేదా గంజాయి అనే ఎఫెక్ట్ ఏదో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి 1% వెళ్ళింది. ఇలా 1% ఇది వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిని వెళ్ళిన ఓట్ బ్యాంకింగ్. రాదర్ దాన్ మేనిఫెస్టో ఆర్ ఇక్కడ గెలిపిద్దామని ఓడిద్దామని కాకుండా పార్టీ కన్వర్ట్ చేయగలిగిందన్నమాట. సో మోస్ట్లీ ఇది వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఇచ్చినటువంటి ఆ కూటమికి ఇచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ కనపడుతుంది. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ షర్మిల ఇన్ రాయలసీమ? అంటే షర్మిల గారి ఇంపాక్ట్ రాయలసీమే కదండి, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉంటుంది. ఆబ్వియస్గా మీకు ఆ వేవ్ తగ్గుతూ ఉండొచ్చు. శ్రీకాకుళం ఆవిడ ఎక్కువ ప్రచారం చేస్తుంది ఓన్లీ కడప మీదే కదా. సో బట్ మేజర్ ఇంపాక్ట్ ఎక్కడైతే మన లోకల్ ఇష్యూస్, ఇప్పుడు మీరు అందరికీ లోకల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఆయన ఏం చేస్తారు, ఎక్కడెక్కడ షాప్స్ ఓపెన్ చేశారు, లేదా ఆయన కబ్జాలు ఏం చేశారు, ఆయన ఇష్యూస్ ఏంటి, ఆయనకి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అని మీకు ఐడియా ఉన్నట్టే లోకల్గా ఆబ్వియస్లీ కడప ప్రజలు ఇంకా క్లోజ్ కనెక్టెడ్గా ఉంటారు. దాని ఎఫెక్ట్ ఆబ్వియస్గా కడప నియోజకవర్గం మీద, లేదా కడప పార్లమెంట్ నియోజకవర్గం మీద, లేదా కడప ఉమ్మడి జిల్లా మీద, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి కర్నూలు మీద, ఇంకో మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్కి వెళ్ళిందా, లేదా క్రాస్ ఓటింగ్ బై టీడీపీకి వెళ్ళిందా పార్లమెంట్ పరంగా చెప్తున్నాను, లేదా అసెంబ్లీ ఆ వ్యతిరేకత కొంచెం కూటమికి వైపు మళ్ళీందా, ఆల్రెడీ కూటమి అడ్వాంటేజ్ లో ఉంది. సో ఇది 1% అయినా 2% అయినా 3% అయినా ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ షర్మిల గారి వల్ల కూటమికి వచ్చింది. ఇప్పుడు మీ యొక్క సర్వే పరంగా వాట్ ఈస్ ద పర్సంటేజ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ టువర్డ్స్ ద ఈ పథకాలు వాటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ అది వచ్చినప్పుడు మీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంపాక్ట్ అనేది ఎట్లా పనిచేసిందంటారు? ఖచ్చితంగా సార్, మిగతా నియోజకవర్గాల్లో మిగతా జిల్లాల్లో ఇందాక చెప్పినటువంటి అన్ని ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ ఉంది. ఇప్పుడు మూలిగే నాకు మీద తాటికేయబడ్డట్టు మీకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను. వాటికి వస్తే మటుకు ఇంకా బలంగా ఒకటి ఎక్స్ట్రా లేరు అదేది. అదేంటండి రాజధాని మరి శ్రీకాకుళంకి అవసరం లేదా, లేకపోతే చిత్తూరుకి అవసరం లేదా, అట్లా కదండి. మోర్ క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. దట్ డజన్ మీన్ దట్ లాస్ట్ టైం నిజంగా ఎక్కువ మంది అమరావతి కోరుకుంటే మంగళగిరి లోకేష్ గారు ఓడిపోరు కదా. అందరూ అంటే క్యాపిటల్ ఇష్యూ మీద ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంటే కాదు, మిగతా ఇష్యూస్ కూడా ఆడవుతున్నాయి. కానీ ఈ ఇష్యూ అదరావడం అయింది. అట్ ది సేమ్ టైం 5 సంవత్సరాల్లో ఏదో అన్నం లేకుండా పోయింది, బిర్యానీ లేకుండా పోయింది, రెండు అది లేదు ఇది లేదన్నట్టు సంభవం డెవలప్ అయింటే వేరే విధంగా ఉండేది. అసలు పూర్తిగా ఆగిపోయిందన్న భావన వాళ్ళకి కలిగింది. అట్ ది సేమ్ టైం కూటమి కూడా దాన్ని బలంగా తీసుకెళ్ళగలిగింది ముందుకి. అదే మీకు వైజాగ్ లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఫెయిల్ టు కనెక్ట్ టు ద పీపుల్. మీకు వైజాగ్ లోనే కావాలని వైజాగ్ ప్రజల చేత కనెక్ట్ చేయడంలో సంభవ్ వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అక్కడ. సో దాని ఎఫెక్ట్ కంపల్సరీ మీకు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో దాని ఎఫెక్ట్ ఎక్కువ కనపడింది. ఇప్పుడు మనం చెప్పబోయే రిజల్ట్స్ లో మీకు క్రిస్టల్ క్లియర్ గా కనపడతారు రిజల్ట్ ఎందుకు కృష్ణా జిల్లా అంత దారుణమైన పొజిషన్ ఎందుకు వచ్చిందని. సో ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా నమోదైంది ఈసారి. సో ఈ ఓటింగ్ మొత్తం ఏ పార్టీకి ఆబ్వియస్లీ పోస్టల్ బ్యాంక్ మీకు ఓట్ బ్యాంకింగ్ అంటే ఓవరాల్ గా మీకు ఎంప్లాయీస్ డే ఉంటుంది కాబట్టి మోర్ దాన్ 80% అంటే సేఫ్ జోన్ లో చెప్తున్నాను మాటని, ఇంకా ముందుకెళ్ళి ఉండొచ్చు బట్ కరెక్ట్ కాకుండా ఉండకూడదు ఆ మాట చెప్తాను. సో మోర్ దాన్ 80% ఓట్ బ్యాంకింగ్ రేపు మీరు ఇది టెస్ట్ చేసుకోవచ్చు సార్. నేను చెప్పిన మాటని ఫస్ట్ లెక్కేసేది మీకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే చేస్తారు కాబట్టి ఇనిషియల్ గా ట్రెండ్స్ లోనే అంత 90% వేవ్ కనపడుతుంది మీకు. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. కూడా ఈసారి బాగా ఓటింగ్ చేశారు అంటే హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ పడింది. దీనికి ఓటింగ్ కారణం లేదంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన కారణం
కారణం. సేమ్ ఫ్యాక్టర్స్ అండి చెప్పినట్టే అవి ఇక్కడ రిపీట్ అవుతాయి. ఆబ్వియస్లీ కూటమి కట్టుతున్నటువంటి అడ్వాంటేజ్ ఉంది. బట్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లేదు ఏంటంటే ఇఫ్ యూ ఓన్ ఫర్ 151 సీట్స్ ఎనీ పార్టీ ఒక 151 సీట్లు ఉంటే అపోజిషన్ లేకుండా అట్లీస్ట్ 10 years పాటు కంటిన్యూ చేసేందుకు గోల్డెన్ ఆపర్చునిటీ. 151 మంది ఎమ్మెల్యేలు, దాని నుంచి ఒక బెస్ట్ మినిస్టర్స్ మీరు తీసుకుంటూ మీరు పీపుల్స్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ప్రతి జిల్లా ప్రజలతో మీరు కనెక్టెడ్గా ఉండి, ప్రజలతో అంటే నాయకులు ఎమ్మెల్యేతో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేతో కలిసినప్పుడు ఆయనతో పాటు వచ్చే ప్రజలు వాళ్ళు కనెక్టెడ్గా ఉండి ఎమోషనల్ కనెక్షన్లో ఫెయిల్ అయ్యారు. అలాగే మినిస్ట్రీస్ వచ్చిన రిప్రజెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు చూసి ఇదే ఇలా ఉండాలి మినిస్ట్రీస్ అంటే అన్న రిప్రజెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. ఇంకా ఇలా చెప్పినటువంటి రోడ్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్గా వచ్చిన బలంగా ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఎఫెక్ట్ వస్తుంది. మీరు రోజు బైక్ వేసుకొని మీకు ఊరు నుంచి ఆఫీస్కో, స్కూల్కో లేకపోతే ఎక్కడికో పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఈసారి మటుకు వేయకూడదని ఒక బలంగా రంగం తీసుకోవచ్చు. పోయిసారి వైసీపీకి వేసిన అతను వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కన్నా కూడా అడ్వాంటేజ్. పోయిసారి టీడీపీకి నేను బలంగా టీడీపీ నేను కోరు అభిమాని, నాకు చంద్రబాబు నుంచి ఇంకెవరు లేరు, అతని నుంచి దేవుడు లేరు అన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి అభిమానించే ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ వల్ల డిఫరెన్స్ కాదు, ఇక్కడ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ వల్ల మేజర్ డిఫరెన్స్ వస్తుంది ఆబ్వియస్లీ. సో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే విధ్వంసక అవకాశం ఉందా? ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే విధ్వంసకరంగా ఎలక్షన్ జరిగింది. ముఖ్యంగా పల్నాడు, చిత్తూరు జిల్లా వచ్చేసరికి మరీ దారుణంగా జరిగాయి. సో ఆ టైంలో ఓటింగ్ మొత్తం ఎటుమల్లి ఉంటుంది. విధ్వంసకరంగా అన్న మీరు వాడిన పదానికి ఒక క్లోజ్ ఒక కెమెరాలు ఇప్పుడు నేను క్లోజ్ కలుసుకుంటాను. నేను ఒక్కరిని కనపడుతున్నా సార్, మీరంతా కనపడలేదు ఇక్కడ కెమెరాలతో చూసే వాళ్ళకి. బట్ యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది. సో కెమెరాలు కూడా ఒక దగ్గర ఇష్యూ జరుగుతుంటే అక్కడ క్లోజ్అప్ లో ఒక నియోజకవర్గంలో ఒక బూత్ లో జరుగుతుంది. దాదాపుగా 3 కోట్ల పైన ఓట్లు వేసినప్పుడు 3 కోట్లలో ఇన్ని ఇష్యూస్ జరిగాయి సార్ మనకు. సో మోస్ట్లీ ఇంత మీకు ఒక వైలెంట్ ఇష్యూ జరిగింది కాదంటలేదు, బట్ మోస్ట్లీ చాలా ప్రశాంతంగా ఇంతమంది రకరకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల ఫీలింగ్స్ ముందు టీడీపీ లైన్లో నిలబడ్డాడు, ఎక్కడ జనసేన నిలబడ్డాడు, మధ్యలో వైఎస్ఆర్సీ ఎక్కడ కొట్టుకుని లేదు, అందరూ లైన్లో నిలబడి ఇప్పుడు సమాజం చాలా పాజిటివ్ గానే వెళ్తుంది. మనం ఒక అంశాన్ని పట్టుకొని మొత్తం అలాగే ఉంటుంది, ఎవరికి రేప్ జరిగింది కాబట్టి సమాజం అంతా రేపిస్టులు అయిపోయారు అనడం కరెక్ట్ కాదు. ఒక అంశాలు అప్పుడు ఇంతమంది 3,30,00,000 చిల్లర మంది ఓట్లు వేసినప్పుడు 1-2 ఇన్సిడెంట్లో పోయిందంటే చాలా అద్భుతంగా జరిగినట్టు. మనం దాన్ని కాదు జరగలేదంటే మనం అవమానించుకున్నట్టు. ఇంత మనం 75 సంవత్సరాల తర్వాత ఇదే మనం సాధించిందని మోస్ట్లీ పాజిటివ్ కేసెస్. ఇంకోటి సార్, తర్వాత 14లో ఎలక్షన్ జరిగింది, తర్వాత 19లో ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు 24లో ఎలక్షన్ ఉంది. ఈ 3 ఎలక్షన్లో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ కు గత 2 ఎలక్షన్లకు డిఫరెన్స్ ఏం గమనించారు ఓటర్ లో? 2014లో ఫస్ట్ టైం మన స్టేట్ 2 భాగాలుగా డివైడ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే నేను వీళ్ళని డివైడ్ చేస్తాను సార్. ఎప్పటికైనా జగన్, ఎప్పటికైనా చంద్రబాబు అనుకుని పక్కన పెట్టద్దాం. ఈ మధ్య సెక్షన్ గురించి మాట్లాడుతున్నా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం ఫీల్ అయ్యారంటే స్టేట్ డివైడ్ అయింది, ఇది ఫ్రెష్ గా వచ్చిన స్టేట్, దీనికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ రాజధాని జగన్ గారు ఉంటే బాగుంటుందని మోస్ట్ అంటే ఒక 1 or 2% దాటగలిగారు అంతే కదా ఇద్దరి మధ్య ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ లో. సో మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఫీల్ దట్ ఇది చంద్రబాబు గారు అయితే కరెక్ట్ అని చెప్పి. అట్ ది సేమ్ టైం మళ్ళీ 14 మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఏదైతే పథకాలు చూసారో కంటిన్యూస్ గా, అది రుణమాఫీలు కావచ్చు, లేకపోతే నీరు చెట్టు కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలు కావచ్చు, ఇంకా రకరకాల ఈ ప్యాటర్న్ కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది అని అప్పుడు ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయ్యింది పక్కకి, కొంచెం షిఫ్ట్ అయ్యి ప్లస్ అట్ ది సేమ్ టైం జనసేన సెపరేట్ గా పోటీ చేసింది. ఎప్పుడైతే మీకు ఓట్ బ్యాంకింగ్ సెపరేట్ గా పోటీ చేసిందో ఆబ్వియస్ గా హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ జనసేన జతకట్టింది, అలాగే బీజేపీ జతకట్టింది, సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అట్ ది సేమ్ టైం అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు జతకట్టడానికి ఇప్పుడు జతకట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసేశారు. సో అక్కడి నుంచి వచ్చే నెగిటివిటీ వచ్చింది, ఇంతకుముందు చూడలేదు. అప్పటి నుంచి నెగిటివ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ చేస్తారేమో అనేది, ఇప్పుడు నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఆ నెగిటివిటీ ప్లస్ 10% యాడ్ అయిపోతుంది. అందుకే మీకు ఇప్పుడు చూడబోయే నెంబర్లో అంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారా ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ కూడా మీరు చూసుకుంటారు ఎంత షాకింగ్ గా ఉంటాయో. ఓటర్స్ అందరూ పునరాలోచన కదా సార్, ఆ మధ్యలో ఉన్న సెక్షన్ లో 10-15% డిఫరెన్స్ వస్తే మీకు హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ మోర్ దెన్ ఒక 35% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, స్టిల్ ఆ 35% దే ఆర్ విత్ జగన్ అనే కదా. ఏమన్నా ఇక్కడ కూటమి మొత్తం ముగ్గురు కలిసిన ఒక 35% ఓట్ బ్యాంకింగ్ తను స్టిక్ ఆన్ అవ్వగలిగారు. లెట్స్ మినిమం చెప్తున్నాను, బికాస్ 35% బిలీవ్ దట్ నేను జగన్ తో పాటు ఉంటున్నాను అన్నాను. అంత మాత్రం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అన్నాం వీ హ్యావ్ టు గివ్ వాల్యూ. 1% పడినా 2% పడినా ఎవరికి పడినా ఆ పర్సెంట్ వాళ్ళకు ఉంది వాల్యూ. సార్, పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గతంలో భీమవరం, గాజువాక పోటీ చేశారు, ఇప్పుడు పిఠాపురం పోటీ చేశారు. మెజారిటీ మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే ఎక్కువ వస్తుంది, ఇప్పుడు పిఠాపురం ఎక్కువ వస్తుందా? యాక్చువల్లీ రైట్ చాయిస్ అయితే భీమవరం సార్.
మీకు ఎప్పుడైతే ఒక లీడర్కి సేమ్ గ్రూప్లోనే సేమ్లో గెలవకుండా అదర్ గ్రూప్లో భీమవరం దగ్గర గెలుచుంటే ఇంకా ఎక్కువ ఉండేది. మీరిద్దరు రెండు కంపారిజన్ మాత్రమే చెప్తున్నాను. పిఠాపురంలో గెలుస్తారు, భీమవరంలో గెలుస్తారు. బట్ వేరే అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడుతా ఉన్నాం, ఇండియాలో ఉన్న క్రికెట్ ఆడి గెలిచడానికి ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ లో గెలిచడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టీమ్ లే కావచ్చు, పిచ్ తేడా ఉన్నప్పుడు అక్కడ మోర్ రెప్యుటేషన్ ఉంటుంది కదా. ఇక్కడ ఆబ్వియస్లీ పిఠాపురం సేఫెస్ట్ పిచ్ అనమాట పవన్ కళ్యాణ్ గారికి. భీమవరం అయితే ఇంకా చూసేదానికి హైప్ ఎక్కువ వచ్చిండేది. అంటే ఇప్పుడు భీమవరం మాట వచ్చింది కాబట్టి ఈరోజు మన రాష్ట్రం మొత్తం వైసీపీ వాళ్ళు డిపెండ్ అయింది. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఓన్లీ రూరల్ ఏరియాలో టోటల్ ఓట్లు మాకే పడ్డాయి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? నేను చాలాసార్లు చెప్పాను సార్, ఆంధ్రప్రదేశ్ లో రూరల్ ఓట్ బ్యాంకింగ్, అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అంటే ఏం లేదు. రంపచోడవరంలో వెళ్ళి నేను సరుకులు తెచ్చుకోవాలనుకునేది రంపచోడవరమే టౌన్. రాప్తాడులో వెళ్ళి నేను సరుకులో పను ఆడ ఉద్యోగం చేసిన నాకు రాప్తాడే టౌన్. ఇప్పుడు మీ పర్స్పెక్టివ్ విజయవాడ వరకు రాప్తాడు, రంపచోడవరం విలేజ్ కావచ్చు. విలేజ్ కి రూరల్ కి ల్యాండ్ పరంగా అక్కడ పొలాలు ఉంటాయి, ఇక్కడ పొలాలు ఉండవు, లేకపోతే అక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇక్కడ అవి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ మెంటాలిటీ పరంగా ఒక 10 ఏళ్ళ నుంచి మనం యూట్యూబ్ చూస్తుంటే ఎక్కడో ఇక్కడ 20 సంవత్సరాలు జీవించి అక్కడికి అమెరికా వెళ్ళినోడు కూడా కంపేర్ చేసినా కానీ స్టిల్ అదే వీడియోస్ చూస్తుంటాడు, అదే క్యాస్ట్ ఫీలింగ్ తో ఉంటాడు, అదే భావజాలంతో ఉంటాడు. మనం రావాలని ఇలా రకరకాల ప్రయత్నాలు ఇదే ఉంటాయి. సో ఇప్పుడు రూరల్ అర్బన్ మైండ్ సెట్ పోయి ఫోన్ వచ్చాక మొత్తం ఈక్వలైజర్ గా అయిందని. మేబీ వయసు ధరలో లింగికి ప్యాంట్కి వాటికి తేడా ఉండొచ్చు. కానీ ఓకే సార్, మనం స్టార్ట్ చేద్దాం. సురేష్ గారు, ఏకే సర్వీస్ అనేది ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు నేను ప్రతిరోజు నేను వ్యక్తిగతంగా భగవంతుని ప్రార్థించే విషయం ఏంటంటే, ఎక్కడ కూడా నేను ఒక నెంబర్ చెప్పాలనుకుంటున్నాను, మా సంస్థ నుంచి ఒక నెంబర్ చెప్పాలనుకుంటున్నప్పుడు ఒక పార్టీ ఏమంటుందో, లేకపోతే నన్ను ఏదైనా చేస్తామని భయపెట్టేవాళ్ళు, లేకపోతే ప్రలోభాలు పెట్టేవాళ్ళు, పోయినసారి కానీ ఈసారి కానీ అది భయపడి ఆ నంబర్ మార్చకుండా ఉండేట్టు ధైర్యాన్ని ఇవ్వని, లేదా ఎటువంటి రాగద్వేషాల వైపు, అంటే ఒక పార్టీ అంటే సానుభూతి, అది జనసేన అంటే మనం ఇలా ఉండాలి, లేదా టీడీపీ అంటే ఇలా ఉండాలని రాగద్వేషాలు లోనవ్వకుండా నంబర్ వేసేటప్పుడు ఆ నంబర్నే చూసి వేయాలనుకుంటాను. బట్ ఎంత అనుకున్నా స్టిల్ అది ఇంత తక్కువ వస్తున్నాయా, ఇంత ఎక్కువ వస్తున్నాయి. లాస్ట్ టైం ఫీల్ అయ్యాను, ఈ టైం ఫీల్ అవుతున్నాను. బట్ నంబర్ మీద నమ్ముకొని నంబర్ని డిపెండ్ అవుతున్నాం. అది కాకుండా ఇంకో ఫార్వర్డ్ స్టెప్ వేసి దేశంలోనే ఎవరు చేయనటువంటి, సాహసించినటువంటి ఒక ప్రక్రియని ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా, అలాగే లైవ్ లో చూస్తున్నటువంటి వారు ఎక్కడి నుంచి కూర్చున్న లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళకి ఒకటి ఏంటంటే, సింగిల్ నెంబర్ చెప్పడం అనేది మొత్తం మన కంపెనీని పనంగా పెట్టినట్టు, అంటే మొత్తం మన జర్నీని, ముఖాన్ని, బ్రాండ్ ని పనంగా పెట్టి చెప్పడం. ఎందుకంటే +10 -10 చెప్పడం అది చాలా కంఫర్టబుల్ జోను. నేను చెప్పిన దాని దగ్గరికి వచ్చి చూసారా అంటాం. కానీ ఒక సింగిల్ నెంబర్ వెరిఫై చేయాలంటే దాదాపు ఎన్నో నియోజకవర్గాలు చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా మనం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎంతో మంది, అంటే మన కేవలం మన డేటాని కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న వాళ్ళని, అక్కడ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళని వెరిఫై చేసుకుంటూ మనం ఇంకొక 5,000 3,000 తగ్గుద్దా, 2,000 తగ్గుద్దని ప్రతిరోజు వందలాది కాల్స్ తీసుకొని ఒక నియోజకవర్గం తీయాలన్నా వేయాలన్నా ఆలోచించి వేసిన నెంబర్స్. ఇందులో ఏ నెంబర్ కూడా ఒకరిని గెలిపించాలని, ఒకరు ఓడించాలని, లేకపోతే ఒకరు గెలిస్తే ఆనందపడే సంస్థ కాదు, లేదా ఒకరు కొనగలిగి ఒకరిని భయపెట్టగలిగే సంస్థ కూడా కాదండి. కేకే సర్వీస్ అనేది ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. స్టార్ట్ చేద్దాం సార్.